హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 23rd బ్యాచ్ అయితే నడుస్తుంది. 23rd బ్యాచ్లో డబుల్ డెక్కర్ క్లాస్ అయితే వచ్చింది. ఆ డబుల్ డెక్కర్ క్లాస్లో స్టూడెంట్ మొబైల్ ఇది. ఈ మొబైల్ని లైవ్లో రిపేర్ చేసి ఎలా చేయాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అది రికార్డ్ చేయడం జరిగింది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ లోగో కంప్లైంట్ ఉంది. ఇది బేసిక్గా ఈ డబుల్ డెక్కర్ శాంసంగ్ ఏ సిరీస్, ఎం సిరీస్ అన్నిట్లో కూడా కామన్ ప్రాబ్లం ఇది. CPU తర్వాత ర్యామ్ రెండు రీబాలింగ్ రీఫిక్స్ చేస్తే ప్రాబ్లం సరిపోతుంది. కానీ ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది యాక్చువల్లీ డబుల్ డెక్కర్ ప్రాబ్లం అయితే కాదు. మనం లైవ్లో రన్నింగ్ సెట్ మీద రిపేర్ చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ లోగో వస్తుందని మీకు చూపించాను ఆల్రెడీ. స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ఇక స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ర్యామ్ రిమూవ్ చేయడానికి ఐసీ చుట్టూ ఉన్న గ్లూ అనేది మనం కట్ చేసుకుంటున్నాము. ఐసీ చుట్టూ ఉన్న గ్లూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి 250 టెంపరేచర్ తోటి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఐసీ అనేది కొన్నిసార్లు మనకి ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఐసీ మీద లైట్గా హీట్ చూపించినా మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఛార్జింగ్ లోగో కానీ హ్యాంగ్ ఆన్ లోగో కానీ వచ్చినప్పుడు అది నిజంగానే CPU ర్యామ్ కింద బాల్స్ డ్రై అయ్యి ఆ ప్రాబ్లం వస్తే డేటా ఇంపార్టెంట్ అనుకుంటే లైట్గా హీట్ చూపించినా అవుతుంది. కానీ మళ్ళీ అమ్మటనే ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది. 2-3 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం ఒకసారి. అలా సెట్ రెడీ అవుతుందా లేదనేది, అంటే డేటా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం డబుల్ డెక్కర్ CPU మనం చేయడం రాదు అనుకున్నప్పుడు ఈ మాదిరిగా లైట్గా హీట్ చూపించి చేయొచ్చు. ఓకేనా? డేటా తీసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ డెక్కర్ అయితే మనం ట్రై చేయొచ్చు. చూడండి, అట్లయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇది వేరే కంప్లైంట్ ఉంది. ఛార్జింగ్ లోగోనే, కానీ డబుల్ డెక్కర్ కంప్లైంట్ ఇది కాదు, వేరే కంప్లైంట్ ఉంది. అందుకని ఇది కాలేదు. ఓకేనా? ముందు పైనుండే ర్యామ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని క్యాప్స్ అయితే నేను రిమూవ్ చేయడం జరిగింది, ఎందుకంటే స్పేస్ కోసము. ఓకేనా? ఇక్కడ చూడండి, కింద CPU లిఫ్ట్ చేసి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్యాప్ ఒకటి రిమూవ్ చేశాను, ఎందుకంటే స్పేస్ కోసమని. ఇక్కడ చూడండి, హీట్ అయితే చూపిస్తున్నాను. హీట్ చూపించిన తర్వాత ఒక పక్క నుంచి నీట్గా మనం లిఫ్టింగ్ చేయాలి. చూసారా, సక్సెస్ఫుల్ లిఫ్టింగ్ వచ్చింది. ఇక్కడ డబుల్ డెక్కర్కి చాలా అయితే ఎన్సీలు ఉంటాయి. ఇక్కడ ప్యాడ్లు వేసిపోయినాయి కదా, అవన్నీ చాలా వాల్యూ ప్యాడ్స్ అయితే అనుకోవద్దు, ఎందుకంటే చాలా అయితే ఎన్సీలు ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఫోర్స్ చేయకుండా ఉంటే ఎన్సీలు లేసిపోతాయి, వాల్యూస్ అయితే మ్యాక్సిమం లేవు. ఎప్పుడైతే మనం ఫోర్స్ చేస్తామో అప్పుడు లేస్తాయి వాల్యూస్. ఓకేనా? నేనైతే ఫోర్స్ చేయలేదు కాబట్టి మొత్తం లేచింది మొత్తం ఎన్సీలు అన్నట్టు. ఆ ఎన్సీల వాల్యూ అని చెప్పి మనం బిట్ మ్యాప్ సహాయంతో చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇప్పుడు నీట్గా ఫస్ట్ డౌన్గ్రేడ్ చేసుకోవాలి, తర్వాత విక్ వేసుకోవాలి. చూడండి, విక్ వేస్తున్నాను. అన్ని ప్యాడ్స్ మీద ప్రాపర్గా మనకి విక్ అయితే తిరగాలి. ఇట్లా లైవ్లో రన్నింగ్ సెట్ల మీద మనం రిపేర్ అయితే, అంటే ఏ క్లాస్ జరిగితే ఆ క్లాస్కి సంబంధించిన లైవ్ రిపేర్ అయితే మన దగ్గర ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ ఇస్తున్నాను కదా, జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ ఉన్న గ్లూ కూడా నీట్గా, కాంపోనెంట్కి మధ్యలో ఉన్న గ్లూ కూడా నీట్గా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అవి ఆ గ్లూ ఉండటం వల్ల కింద కనెక్షన్ అయితే కట్ అయిపోయి ఆ గ్లూ ఉండటం వల్ల సైడ్కి అయితే రావు. అలా డ్రై సోల్డరింగ్ అవ్వడం వల్ల, అంటే లూజ్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లం వేరే రావచ్చు. అందుకనే కాంపోనెంట్ మధ్యలో ఉన్న గ్లూ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాల్యూ ప్యాడ్సా ఎన్సీ ప్యాడ్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. వాల్యూ ప్యాడ్ ఎలా ఉంటుంది, ఎన్సీ ప్యాడ్ ఎలా ఉంటుందో, అంటే వితౌట్ బోర్నియో చూడకుండానే చెప్పేయచ్చు. ఓకేనా? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మన స్టూడెంట్కి. ఇక్కడ చూడండి, నీట్గా మనకి బోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది. తర్వాత CPU ఉంది కదా, CPU కూడా డౌన్గ్రేడ్ చేయాలి. డౌన్గ్రేడ్ చేసిన తర్వాత
CPU క్లీన్ చేసుకుంటానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి, నీట్గా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డ్రమ్స్, తర్వాత కింద బాల్స్ కూడా నీట్గా డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, హీట్ చూపించుకుంటే లైట్గా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. టెంపరేచర్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు, 250 పెట్టుకోండి. 250 పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మనకి సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. డౌన్ గ్రేడ్ ఇప్పుడు విక్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, అవతల సైడు మళ్ళీ హోల్స్ అనేవి క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ప్రాపర్గా ఈ హోల్స్లో ఉండే లెడ్ అనేది ప్రాపర్గా వచ్చేసేయాలి. అది వచ్చేంత వరకు కొంచెం ఎక్కువసేపు అయినా కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు క్లీన్గా వస్తేనే మనకి రీబాలింగ్ అనేది మనకి ప్రాపర్గా వస్తుంది. ఎక్కడ సగానికి సగం మంది ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. ఇది మాత్రం ఈ హోల్స్ మాత్రము చాలా జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లీన్ చేయడం జరుగుతుంది. లైవ్లో ఏదైనా కానీ ఈ విధంగా ట్రేస్ అవుట్, లైవ్ రిపేరింగ్ అనేది మన దగ్గర ఉంటుంది. ఈ బ్యాచ్ అనే కాదు, ప్రతి బ్యాచ్ మనకి ఇలాగనే ఉంటుంది. ఓకేనా? చూడండి, ఆ హోల్స్కి ముందు పీపీడీ అప్లై చేసి రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అవతల సైడ్ మాత్రం రీబాల్ చేయాల్సి వస్తుంది. చూడండి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అది జరుగుతుంది. అందుకే కొంచెం టైం అయితే పట్టింది. అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. చూడండి, నీట్గా రీబాలింగ్ అయితే అయిపోయింది. ఇది ప్రాపర్గా అయిందా లేదని చెప్పి మనకు చూస్తేనే అర్థమైపోద్ది. కొన్ని బాల్స్ అయితే ఇక్కడ అవ్వలేదు. వాటిని మళ్ళీ ఏం చేయాలి చూడండి. ఇదిగో ఎల్సీ ఉంది, లూజ్ కాంటాక్ట్ ఉంది అన్నట్టు. ఆ లూజ్ కాంటాక్ట్ ఉన్న వాటిని తీసి ఆ బాల్ వరకు బయటికి తీసి, లేదంటే ప్లగ్స్ వేసి మళ్ళీ హీట్ చూపించచ్చు. ప్లగ్ చేసినా మనకి అది అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ బాల్ వరకు, అలా హోల్స్లో ఉన్న బాల్ వరకు బయటకు తీసి కింద మళ్ళీ మనం క్లీన్ చేసుకొని, కింద క్లీన్ చేసి మళ్ళీ అదే బాల్ పెట్టేసి మళ్ళీ హీట్ చూపించామంటే సెట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా? దానికోసం మళ్ళీ పీపీడీ అప్లై చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇట్లా క్రాస్గా పెట్టి చూసుకోండి. ఎక్కడైనా బాల్స్ ఏమైనా హైట్ వచ్చినాయేమో చూసుకోవాలి. హైట్ వస్తే ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేసి మళ్ళీ చేయాలి. హైట్ రాకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. ఇటు సైడ్ మనకి కార్బన్ ఫామ్ అయింది కదా, ఈ కార్బన్ ఫామ్ అయిన దానికి ఐరన్ బ్రష్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఒకటేలాగా వైట్గా వచ్చేటట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని రీబాల్ చేయాలి. రీబాల్ చేసేదానికి స్టెన్సిల్ యూజ్ చేస్తాను చూడండి. సిపి స్టెన్సిల్ యూజ్ చేస్తున్నాను. నీట్గా రీబాల్ చేసుకోవాలి. పీపీడీ పేస్ట్ ఎక్కువ పెట్టద్దు, లైట్గా పెట్టుకోండి. లైట్గా పెట్టుకొని హీట్ ఒక సైడ్ నుంచి మనం ప్రాపర్గా హీట్ అది చూపిల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ ఎమ్మటనే ఫ్లెక్స్ పేస్ట్ వేసి మరలా హీట్ చూపించండి. ఏదన్నా బాల్ ఎల్సీ ఉంటే ఎమ్మటనే సెట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? రైట్. ఇప్పుడు లైట్గా బ్లేడ్ తోటి కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కొన్ని బాల్స్ కట్ అయినాయి, కొన్ని బాల్స్ కట్ కాలేదు కదా. ఇలా బాల్స్ అనేవి మనకి డౌన్లో ఉంటే కట్ కావు, హైట్లో ఉంటే కట్ అవుతాయి. నీట్గా ఈ విధంగా 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఐసీ రిమూవ్ చేస్తున్నాను చూడండి. చూడండి, రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ పక్కన లెడ్ అయితే అంటుకుంది, ఆ లెడ్ జాగ్రత్తగా రిమూవ్ చేయండి. ఇది గ్రౌండ్స్ ఉండే సైడ్ కాబట్టి నో ప్రాబ్లం, అది ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ర్యామ్ అయితే రీబాల్ చేస్తాను చూడండి.
ఫ్రెండ్స్, ఏదైనా కానీ లైవ్లో ట్రబుల్ షూట్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. ఏదో చెప్పి వదిలేయడం కాదండి. చెప్పింది అది ప్రాపర్గా అలా వస్తుందా లేదనేది స్టెప్ బై స్టెప్ చెక్ చేసి చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఏదో చెప్పేసి వదిలిపోవడం, ప్రాక్టీస్ చేసుకోమంటాం కాదండి. అలా అంటే ఇబ్బంది పడతారు. లైవ్లో మీరు తెచ్చుకున్న మొబైల్స్, అంటే స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ మీదనే ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తాము. అంటే ప్రాక్టీస్ అంటే చేసి చూపించడం అనేది, అది ట్రబుల్ షూట్ అనేది. అది సెక్షన్స్ కానివ్వండి, సిపియు కానివ్వండి, డబుల్ డెక్కర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ విధంగా ఉంటుంది మన దగ్గర. చూడండి, నీట్గా ర్యామ్ కూడా రీబాల్ అయిపోయింది. నీట్గా చూడండి, నీట్గా అయితే రీబాలింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక బాల్ మిస్ అయింది మనకి. ఆ బాల్ని మళ్ళీ దానికోసం పీపీడీ పెట్టకుండా ఒక బాల్ యూనివర్సల్ స్టెన్సిల్లో ఎక్స్ట్రా ఉన్న ఒక బాల్ని తీసుకొని దాని మీద పెట్టేసి లైట్గా హీట్ చూపిస్తాను. చూడండి, సెట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నీట్గా సిపియు, ర్యామ్ రెండు రీబాలింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకా ఐసీని రీఫిక్స్ చేస్తాము. ఫస్ట్ సిపియు రీఫిక్స్ చేయాలి. సిపియు రీఫిక్స్ చేసిన తర్వాత సిపియు కూర్చుంది అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ర్యామ్ వేయాలి. అట్లా కన్ఫర్మేషన్ తీసుకోకుండా ర్యామ్ అయితే వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ రెండు తీయాల్సి వస్తుంది. సిపియు ఒకవేళ సరిగా కూర్చోలేదని మన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరలా సిపియు తీసి మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏదైనా డబుల్ డెక్కర్ చేసేటప్పుడు సిపియు వేసిన తర్వాత సిపియు పర్ఫెక్ట్ కూర్చుందా లేదని రీడింగ్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఆ రీడింగ్ అని పర్ఫెక్ట్గా మనకు ఐడియా ఉంటే నో ప్రాబ్లం. ఆ రీడింగ్ అని ఐడియా లేకపోతే మళ్ళీ ర్యామ్ వేస్తే వర్క్ అయితే వర్క్ అవుతుంది, లేదంటే కష్టం అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు సిపియు కూర్చోబెట్టిన తర్వాత రీడింగ్ అయితే నాకు పర్ఫెక్ట్గా రావడం జరిగింది. అది మా స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది, ఏమేమి చెక్ చేసుకోవాలి సిపియు మనం రీఫిక్స్ చేసిన తర్వాత. ఓకేనా? సిపియు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం వెంటనే ర్యామ్ అయితే మనం రీఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇదంతా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది అంత మాత్రం కాకుండా ఈ బ్యాచ్లోనే ఒక స్టూడెంట్ లైవ్లో మనకి డబుల్ డెక్కర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. డబుల్ డెక్కర్ చేశాడు నాగేంద్ర బాబు అని ఒక స్టూడెంట్. ఓకేనా? అదైతే రికార్డ్ చేయలేదు. ఇట్లా రికార్డ్ చేయకుండా సక్సెస్ అయినవి చాలా అయితే ఉన్నాయి కేఎంటీలో. ఓకేనా? ఇప్పుడు రిమూవ్ చేసాం కదా, ఆ క్యాప్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఆ రిమూవ్ చేసిన క్యాప్స్ రీఫిక్స్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ టైంలోనే డబుల్ డెక్కర్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ర్యామ్ కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, లైట్గా హీట్ చూపిస్తున్నాను. ఆటోమేటిక్గా అదే సింక్ అయ్యి కూర్చుంది. ఓకేనా? ఇప్పుడు మరి చెక్ చేద్దాము ఆన్ అవుతుందా లేదా అన్నట్టు. ఇక్కడ చూడండి, సేమ్ ఛార్జింగ్లోకి అయితే వచ్చింది. అంటే ఇప్పుడు దాకా మనం చేసిన పని అంతా సక్సెస్ అయింది అన్నట్టు. ఓకేనా? ఇది ఛార్జింగ్లోకి వచ్చింది కానీ మొబైల్ అయితే పూర్తిగా టర్న్ ఆన్ అవ్వలేదు, ఎందుకంటే ఇది డబుల్ డెక్కర్ ప్రాబ్లం కాదు. డబుల్ డెక్కర్ ప్రాబ్లం ఉంటుందని మనం చేయడం జరిగింది. అది కూడా కాకుండా స్టూడెంట్స్కి లైవ్లో రన్నింగ్ మొబైల్ మీద చూపించాలి కాబట్టి చూపించడం జరిగింది. ఓకేనా? కొంచెం చెక్ చేసి చూసాము, కాలేదు. ఇది మరుసటి రోజు అయితే చేయడం జరిగింది. ఓకేనా? స్టూడెంట్కి చిన్న ట్రిక్ చెప్పాను, స్టూడెంట్ చేశాడు ఇది. రైట్.
రైట్, మొబైల్ కంప్లీట్గా టర్న్ ఆన్ అయింది. ముందైతే ఓన్లీ ఛార్జింగ్ లోగోనే ఉండింది, మొబైల్ అయితే పూర్తిగా ఆన్ అవ్వలేదు. ఇప్పుడు పూర్తిగా శాంసంగ్ లోగో వచ్చింది చూడండి, శాంసంగ్ నేమ్ వచ్చింది, గెలాక్సీ M31 అది 31. ఏ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏదో చెప్పినవని కాదు. అది కూడా కాకుండా దగ్గరుండి ప్రాక్టికల్ చేయించాలి, చేసుకోమని వదిలేయడం కాదండి. జాగ్రత్త చూసుకోండి. ఒక ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్నప్పుడు ఏదో నేను చేస్తేనో లేదంటే ఇంకొకరు చేస్తేనే మీకు రాదు, మీరు చేస్తేనే వస్తుంది. మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రాక్టికల్ అయితే చేయించాలి. అలా ఎక్కడైతే మీకు పాసిబిలిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి, నా దగ్గరికి రమ్మని నేను చెప్పను. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా ట్రబుల్ షూట్ ఉండాలి, హ్యాండ్ స్కిల్ ఉండాలి, తర్వాత సపోర్ట్ ఉండాలి, లైఫ్ టైం సపోర్ట్ ఉండాలి. ఈ సపోర్ట్ అయితే అందరూ ముందు మేము ఇచ్చేస్తాం రండి అని చెప్పి రమ్మంటారు. ఆఫ్టర్ ట్రైనింగ్ మిమ్మల్ని పట్టించుకోరు. కేఎంటీలు అలా ఉండదు. అందుకు సాక్ష్యం ఇప్పుడు కేఎంటీ స్టూడెంట్సే, ఓకేనా. ఆఫ్టర్ ట్రైనింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. చూడండి సక్సెస్ఫుల్గానే అయింది. కీప్యాడ్ కూడా వర్క్ చేస్తుంది చూడండి, టచ్ కూడా, ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. లైవ్లో రన్నింగ్ మొబైల్ మీద ఈ విధంగా చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో ఒక స్టూడెంట్ డబుల్ డెక్ సక్సెస్ కూడా చేశాడు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.